విద్యార్థులకు నమస్కారం. సో ఇప్పుడు మనం ఇంటిగ్రల్స్ యొక్క 10వ ప్రశ్న చూస్తున్నాం. ఇది సిబిఎస్ఈ ఎక్సర్సైజ్ 7.4ది. ప్రశ్న ఏంటంటే ఇంటిగ్రేట్ 1/√x² + 2x + 2. సరే అండి, ఇది మనం చేయాలి. సో ఎలా చేస్తాం ఏంటి చూసేద్దాం. మన కాన్సెప్ట్ ఏంటంటే బేసికల్గా మనం దీని ఒక స్టాండర్డ్ ఫామ్కి కన్వర్ట్ చేయబోతున్నాం. అంటే తెలిసిన ఫార్మాట్కి కన్వర్ట్ చేస్తే అక్కడ ఆల్రెడీ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా మనం వాడుకుంటాం. సో ఎలా ఏంటి చూద్దాం. సో దానికంటే ముందు మనం ఏం చేయాలంటే దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ పర్ఫెక్ట్ స్క్వేర్ లేదా పర్ఫెక్ట్ స్క్వేర్ మైనస్ పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసుకోవాలి ఈ క్వాడ్రాటిక్ని. సరేనా, ఎలా చూపిస్తున్నాను. సో ఇది మనకి ఇచ్చింది x² + 2x + 2. సో ఏం చేయొచ్చు చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా ఉంటుంది, a² + 2ab + b². అంటే మధ్యలో 2 × a × సంథింగ్ ఉంటుంది. ఓకేనా, మధ్యలో 2 × a × సంథింగ్. ఇక్కడ చూసారంటే x² + 2x ఉంది. నేను 2xని ఎలా రాయొచ్చు, 2 × x × 1గా రాయొచ్చు. 2 × x × 1 + 2. ఓకే అండి, ఇప్పుడు ఇది చూసారంటే ఇది స్టార్టింగ్ మొక్క మ్యాచ్ అవుతుంది. అంటే a² + 2ab ఉంది, ఇక్కడ x² + 2 × x × 1 ఉన్నాయి. సరే అండి, బ్రహ్మాండం. మరి ఇంకేం చేయొచ్చు. సో స్క్వేర్ కంప్లీట్ చేయాలంటే నాకు 1² కావాలి. ఇవి రెండు ఉన్నాయి, నాకు 1² కూడా కావాలి. సో అందుకోసం ఏం చేయండి అంటే 1²ని యాడ్ ఇంకా సబ్ట్రాక్ట్ చేయండి. సో ఇదేమవుతుంది, +1² - 1². సరే అండి, అయిపోయింది. నెక్స్ట్ ఈ మూడు చూసారంటే మొదటి మూడు టర్మ్స్ a² + 2ab + b², అంటే a + b². అంటే ఇది ఏమవుతుంది, ఇది x + 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈ ఫస్ట్ మూడు టర్మ్స్ x + 1 హోల్ స్క్వేర్ అవుతాయి. సరే మరి, సో -1 + 2 ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. సో -1 + 2 అన్నా 2 - 1 అన్నా ఒకటే, సో అది 1 అవుతుంది. సరే, నేను మీకు ఏం చెప్పాను, మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి లేదా పర్ఫెక్ట్ స్క్వేర్ మైనస్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. కానీ 1 వచ్చింది, దీన్ని ఎలా రాయొచ్చు, 1ని 1² రాసేద్దాం, పని అయిపోతుంది. సో ఒక పని అయిపోయిందండి. దీని తర్వాత ఇంటిగ్రేషన్ మిగిలింది. వెళ్ళిపోదాం రండి. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్, ఇంటిగ్రల్ dx/√x² + 2x + 2. నేను మీకు చెప్పాను ఇంతకుముందు స్లైడ్లో, దీన్ని మనం x + 1 హోల్ స్క్వేర్ + 1² రాయొచ్చు. అర్థమైంది అనుకుంటాను. ఫైన్. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో, సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారంటే దీన్ని టీలా తీసుకుంటున్నాం. అంటే x + 1ని t అనుకుంటే dx ఏమవుతుంది, dt అవుతుంది. ఫైన్. సో ఈ సబ్స్టిట్యూషన్ మనం చేసామంటే మనకు ఒక తెలిసిన ఇంటిగ్రల్ లాగా అవుతుంది. ఎలా చూడండి. సో సపోజ్ ఇది చేసాం మనం, ఈ సబ్స్టిట్యూషన్ x + 1ని t అనుకున్నాం, dx ఏమో dt అవుతుంది. సో మన ఇంటిగ్రల్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ dt/√t² + 1². ఇది అవుతుందండి. సరే, సూపర్. ఇది ఇక్కడ చూసినట్టుగా ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే మీ టీచర్స్ నేర్పించుంటారు. ఇంటిగ్రల్ dx/√x² + a². చూసుంటారు అనుకుంటాను ఇలాంటిదేదో. దీని ఫార్ములా గుర్తుంది అని అనుకుంటున్నాను. గుర్తు లేకపోతే ఒకసారి చూసుకోండి, ఎందుకంటే స్టాండర్డ్ ఫార్ములాస్ గుర్తుండాలి. ఎగ్జామినేషన్లో మనం కూర్చొని డిరైవ్ చేసుకునేంత టైం ప్రతిసారి ఉండకపోవచ్చు. సో గుర్తుపెట్టుకోవడం మంచిదే. సో దీని ఫార్ములా ఏంటంటే log mod x + √x² + a². సరే సార్, అయిపోయింది. సో వాడేద్దాం. ప్లస్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసారంటే ఇంటిగ్రల్ ఫార్ములా మీ ముందు ఉంది. సో ఇక్కడ x ప్లేస్లో t ఉంది, ఇంకా a ప్లేస్లో 1 ఉంది. ఓకే అండి, ఫైన్. సో log mod x + √x² + a² + కాన్స్టెంట్. ఐ థింక్ అయిపోయింది అనుకుంటాను. ఇంకా మన ప్రశ్న ఇంకా రిలాక్స్ అవ్వచ్చా? లేదండి, అంటే మన క్వశ్చన్ ఏమో xలో ఇచ్చారు, మన ఆన్సర్ ఏమో tలో ఉంది. అరే రే, t అన్నది మనం తెచ్చామే, కానీ అది ప్రశ్నలో ఇవ్వలేదు. మరి మనం ఏం చేయాలి? t అంటే ఏంటి, x + 1. మళ్ళీ పెట్టేయండి, t అంటే x + 1. log mod x + 1 + √x + 1² + 1² + కాన్స్టెంట్. అర్థమైంది అనుకుంటున్నాను. కానీ ఇప్పటికి ఇంకొక చిన్న టచ్, ఫినిషింగ్ టచ్ అనమాట. అంతే, అంతా చేశాక అంటే వంట అంతా అయిపోయాక లాస్ట్కి కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర లాస్ట్కి ఒక టచ్అప్ లాగా అలా. సో √x + 1 హోల్ స్క్వేర్ + 1². దీన్ని x + 1 హోల్ స్క్వేర్ + 1² ఎలా రాయొచ్చు, x² + 2x + 2. దాని నుంచే కొద్దిగా తెచ్చాము. ఇది మళ్ళీ అలా రాసుకోండి, అయిపోయింది. x + 1 + √x² + 2x + 2 + కాన్స్టెంట్. ఇదే టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చిన ఆన్సర్. ఇంకా మనకు వచ్చేసింది. అయితే మన పని అయిపోయింది. ఓకే అండి, ధన్యవాదాలు.